ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు జూన్ 1 నుంచి ప్రీపెయిడ్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్ వర్క్స్, వీధి దీపాలు, ఇతర సర్వీసులకు ఇప్పటికే ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లను ప్రీపెయిడ్ విధానంలోకి మార్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు మొత్తం 34,496 ప్రభుత్వ సర్వీసులకు 15 కోట్లతో రీఛార్జ్ చేసినట్లు తెలిపారు. ప్రీపెయిడ్ విధానం ద్వారా విద్యుత్ వినియోగం, బిల్లింగ్లో పారదర్శకత పెరగడంతో పాటు బకాయిల సమస్య తగ్గుతుందన్నారు. బ్యాలెన్స్ నుంచి రోజువారీ విద్యుత్ ఛార్జీలు మినహాయించబడతాయని, బ్యాలెన్స్ తక్కువ స్థాయికి చేరినప్పుడు సంబంధిత అధికారులకు ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా సమాచారం అందుతుందని చెప్పారు. ప్రీపెయిడ్ బ్యాలెన్స్ పూర్తిగా సున్నాకు చేరితే విద్యుత్ సరఫరా స్వయంచాలకంగా నిలిచిపోతుందని, అందువల్ల సంబంధిత శాఖలు ముందుగానే రీఛార్జ్ చేసుకోవాలని సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. మిగిలిన ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు కూడా దశల వారీగా ఈ విధానాన్ని విస్తరించనున్నట్లు తెలిపారు.